ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనము. ఐ ద లార్డ్ వాచ్ ఓవర్ ఇట్, I water it continually. ఐజయా చాప్టర్ 27 verse 3. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు. అవును, ఆయన మనల్ని ప్రతి నిమిషము కాపాడుతున్నాడు. మన ప్రతి అవసరతను ఆయన తీరుస్తున్నాడు. ఈ లోకం వైపు మనం చూస్తే శ్రమలున్నాయి, అవమానమున్నది, దుఃఖమున్నది, మోసం చేయడం ఉన్నది. కానీ మన కాపరి అయి మనకు తోడుగా ఉన్న దేవుని వైపు మనం చూడగలిగితే ఆ ఆనందము, ఆ ప్రోత్సాహము, నమ్మకము మనకు కలుగుతాయండి. బహుశా ఈ రోజున కృంగి కృషించిపోయిన వ్యక్తిగా నీవు ఉన్నావేమో, నీకు అవసరం ఉన్నప్పుడు సహాయము దొరకని పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో, నమ్ముకున్న నీ వారే నిన్ను మోసం చేశారేమో, అవమానపరుస్తున్నారేమో, బలహీనమైన శరీరముతో జీవము లేని స్థితిలో నీవు ఈ రోజున పడి ఉన్నావేమో, బాధపడకు. దేవుడు మనందరికీ కాపరి అయి ఉన్నాడు. ఆయన ఉండగా, ఆయన మనకు రక్షణగా ఉండగా ఏది కూడా మనపై దాడి చేయలేదండి. పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండేదవు అని. ఈ రోజున చాలా మంది జీవితాల్లో క్షామం ఉన్నదండి. అన్నీ ఉన్నా ఆరోగ్యము లేని క్షామము, ధనము లేని క్షామము, సరైన కుటుంబము లేని క్షామము, ఏదో ఒక వెలితి, హృదయములో ఆనందం లేదు. అటువంటి నీకు దేవుడు తృప్తిని కలగజేయబోతున్నాడు. నీ ఎముకలను బలపరచబోతున్నాడు. నిన్ను నిండు కుండలాగా నింపబోతున్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు కాపరిగా ఉండగా నీవు ఎందుకు భయపడుతున్నావు? నీ కష్టకాలంలో, నీ దుఃఖ దినములలో ఈ లోకము నిన్ను ఆదుకోకపోవచ్చు, ఈ లోకము నిన్ను తృణీకరించొచ్చు. నీకెందుకు సహాయం చేయాలి, నాకేంటి లాభము అంటూ ఉండొచ్చు. కానీ దేవుడు అలా అనడు. నీవు నమ్ముకున్న యేసయ్యకు మోసం చేయడం తెలీదు, అబద్ధమాడడు. ఆయన పరిశుద్ధుడు. సారెపాతు విధవరాలు, ఆమెకు కూడా ఇటువంటి సమస్యనే ఎదురైంది. రాబోతున్న భయంకరమైన కరువు నుండి ఎవరు కాపాడగలరు, ఎలా నా కొడుకు నేను జీవించగలము అని అనుకుంది. కొంచెం పిండి బుడ్డిలో కొంచెం నూనెతో ఎన్ని రోజులని భోజనం సిద్ధపరచుకోగలం, ఇక మాకు చావే శరణ్యం అనే నిరాశ ఆమె హృదయములో నిండిపోయింది. ఆమె పేద విధవరాలు అని లేఖనముల ద్వారా మనం చూడవచ్చు. బహుశా ఆమె ఆ ప్రాంతంలో ఉన్న ధనికులైన వారిని, తమ తోటి వారిని, తెలిసిన వారిని సహాయం అడిగుండొచ్చు. అందరూ తృణీకరించారేమో. గొప్ప కరువు రాబోతుంది, మాకెక్కడి నుండి వస్తాయని ఆమెకు ఏ ఒక్కరూ సహాయం చేసి ఉండకపోవచ్చు. కానీ దేవుడు సహాయం చేశాడు. ఏలియా ద్వారా ఆ కరువు ఉన్నన్ని దినాలు వారికి సంతృప్తికరముగా భోజనమును ఏర్పరిచి ఆదరించాడు. అవునండి, మన దేవుడు లేఖనాలలో చెప్పిన విధంగా ప్రతి నిమిషమున మనకు తోడయుండి నీరు కట్టుచున్నాడు. ఆయన మన వైపే చూస్తున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన నీ పాదములను త్రొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇజ్రాయేల్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కనను యెహోవా నీకు నీడగా ఉండును అని. ఈ రోజున అందరూ నిన్ను మర్చిపోయినా, అందరూ నిన్ను తృణీకరించినా బాధపడకు. దేవుడు నీకు తోడయున్నాడు. నీరు కట్టి, జీవ జలమను నీరు కట్టి నిన్ను బలపరుస్తాడు. వాక్యము ద్వారా
ప్రభు సెలవిస్తున్నారు, నేను జీవ జలముగా ఉన్నాను అని. జీవము లేని స్థితిలో ఉన్న మన బ్రతుకుల్లో జీవము నింపబడాలి అంటే ఆయన జీవ జలమును మనము త్రాగాలి. ప్రతి నిమిషము మన తల్లిదండ్రులైనా, మన భాగస్వామైనా, మన బిడ్డలైనా మనల్ని చూసుకోలేరు, చూడ్డానికి కూడా ముందుకు రారు. కానీ మన యేసయ్య అనుక్షణము మనల్ని కాపాడుతాను అని సెలవిస్తున్నాడండి. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఈ మాటలు వింటున్నంతసేపు దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఏ స్థితిలో ఉన్నా ఒక్క నిమిషము మర్చిపోకు, దేవుడు నీకు కాపరిగా ఉన్నాడు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుచున్నాడు. నీకు ఈ లోకంలో ఎవ్వరు సహాయము చేయకపోయినా పర్వాలేదు, దాన్ని బట్టి వ్యసన పడకు, కృంగిపోకు. దేవుడు నీకు నిత్య సహాయకుడు, నిత్య రక్షకుడు. నీవు ఎండిపోయే స్థితిలో దేవుడు నిన్ను ఉండనీయడు. నీవు అవమానం ఎదుర్కొనే స్థితిలో దేవుడు నిన్ను ఉంచడు. ఆయన జీవ జలము అనే నీరు కట్టి నిన్ను బలపరుస్తున్నాడు. కాబట్టి దిగులు పడకు, ధైర్యము తెచ్చుకో. నా దేవుడు ఉండగా, నా యేసయ్య ఉండగా ఏ కఠినమైన పరిస్థితి నన్నేమి చేయలేదని గ్రహించు. ఎలా జీవించాలో, ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలో, ఎలా ఈ అప్పులు తీరుతాయో, ఎలా నా శారీరక బలహీనతలు నన్ను వదిలి వెళ్తాయో అని భయపడకు. దేవుడు నీ కాపరి, నీ పోషకుడు, నీ సహాయకుడు అని విశ్వాసముతో జీవించు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవము కలిగిన మా దేవా, సర్వోన్నతమైన స్థలములపై నివసించుచున్న దేవా, మీకు వందనములయ్యా, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. అయా నిత్య కాపరిగా తండ్రి, నిత్య రక్షకుడిగా, అయా నిత్య సహాయకుడిగా ఉన్న దేవుడవు ప్రభువా. అవును తండ్రి, ఈ రోజున మీరు వాక్యము ద్వారా మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారు, లేవనెత్తారు నా తండ్రి దేవా. అయా మేమున్న పరిస్థితుల్లో నుండి తండ్రి మమ్మల్ని విడిపించగల దేవుడవు తండ్రి. మీకు అసాధ్యము కానిదంటూ ఏది లేదు నా ప్రభువా. అవును దేవా. అయా మరి తండ్రి, విధవరాల్ని పోషించిన దేవుడవు తండ్రి, న్యాయము తీర్చిన దేవుడవయ్యా, కరువులో నుండి కాపాడిన దేవుడవు తండ్రి. అయా నీవే నిజమైన దేవుడవు తండ్రి, అద్వితీయ దేవుడవు ప్రభా. మీకు వందనములయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా మిమ్మల్ని ఆశ్రయించి ప్రార్థిస్తున్నారో, మొరపెడుతున్నారో, మీ పాదముల చెంత చేరి విన్నవించుతున్నారో, వారి యొక్క విన్నపములు ఆలకించండి. మొర్ర పెట్టుమని నీకు ఉత్తరం ఇస్తానంటున్నారు ప్రభా. మీరే సహాయము దయచేయమని వేడుకుంటున్నాము. ఈ రోజున ఎందరైతే బిడ్డలు తండ్రి క్షేమము లేక ఉన్నారో ప్రభువా, వారికి ఉన్న అనారోగ్యమును తీసివేసి, వారికి ఉన్న బలహీనతలను కొట్టివేసి, వారికి ఉన్న శారీరక రుగ్మతలన్నిటి నుండి విడుదల దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. వారి ఎముకలలో సత్తువును బలమును దయచేయండి ప్రభువా. అదే విధంగా నా తండ్రి అయా రుణ భారాలతో తండ్రి ఎందరైతే బిడ్డలు ఉన్నారో ప్రభువా, కృంగిపోతున్న స్థితిలో ఉన్నారో, రుణాలు తీర్చుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నారో, వారితో మీరు మాట్లాడండి. వారికి ఉన్న అప్పులు కొట్టివేయండి ప్రభా. అద్భుతకర రీతిలో తండ్రి వారిని మీరు దర్శించమని వేడుకుంటున్నాము ప్రభువా. అదే విధంగా నా తండ్రి కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అత్త కోడళ్ల మధ్య విభేదాలు, అయా మరి తండ్రి కొడుకుల మధ్య విభేదాలతో ఉంటూ ప్రభువా, అయా ఎవరి కుటుంబంలో అయితే సమాధానము లేక ఉన్నారో వారిని తండ్రి మీరే జ్ఞాపకము చేసుకుని వారికి సమాధానమును కలగజేయమని, మీరే వారిని తృప్తిపరిచి ఆదరించి బలపరిచి తండ్రి అయా వారికి సంతోషమును దయచేయమని వేడుకుంటున్నాము. చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయా. యవ్వన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. యవ్వన వయస్సులో ప్రభువా త్రాగుడు వ్యసనాలకు బానిసలై ఎడిక్ట్ అయిపోయి ప్రభువా నా తండ్రి గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోయి ప్రభువా మరి తండ్రి లోకాశలకు లోబడి ప్రభువా ఎందరైతే తండ్రి మీకు విరోధముగా జీవిస్తున్నారో ప్రతి యవ్వన బిడ్డను తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నాం. వారిపై ఉన్న అపవాది క్రియను లయపరచండి అయా. మారు మనసును వారికి దయచేసి మీ సన్నిధిలో ఆనందించి మీలో సంతోషించే భాగ్యము దయచేయండి నా తండ్రి అయా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. ఏమైనా ఆటంకాలు ఉంటే తీసివేయండి. ఇంకా ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. మీరే సహాయము దయచేయండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నగా తండ్రి మీ కరుణా హస్తము, మీ కృపగల హస్తము వారిపైన ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి అయా. మీరే తండ్రి ఆ బిడ్డలకు తోడుగా ఉండండి తండ్రి అయా. ఒంటరిగా ఉంటుండగా ప్రభువా వారికి రక్షణ కాపుదల దయచేయమని వేడుకుంటున్నాం. మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను దీవించండి. అధికారులకు మీరు తోడై ఉండండి అయా. మీ యొక్క జ్ఞానము చేత తండ్రి వారు నడిపించుటకు కృపను అనుగ్రహించండి
అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దైవ సేవకులకు తోడుగా ఉండండి, సువార్థికులను బలపరచండి అయా. మిషనరీస్ని దీవించండి, వారు చేస్తున్న ప్రతి పనిలో తండ్రి విజయమును అనుగ్రహించండి ప్రభువా. మరి తండ్రి నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి అయా మరి తండ్రి ప్రార్థిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. సువార్త చేస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, అనేకులు ప్రభా మీ రక్షణ పొందుకొని సంతోషంగా నిత్య జీవానికి పాత్రలుగా బిడ్డలను తండ్రి ఎంచమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిలో చేర్చుకోమని మనాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.